హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇల్లరికం అల్లుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తుర్రు. ప్రతి వీడియో కూడా మస్తు లైకులు అంటే మస్తు లైకులు పెడుతుర్రు, మంచి మంచి కామెంట్లు కూడా పెడతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే సిరీస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీడియో పెట్టండి పెంటాకార్ అంటారు. సరే దోస్తులు, మీ కోరిక మేరకు మీకు నచ్చింది కాబట్టి డైలీ ఇదే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకురానికి రెడీగా ఉన్నాము. ఇంకా కొంతమంది అయితే మొగుడు బుద్ధి పీడే ఉందనే సిరీస్ కంటిన్యూ చేయండి అని అంటారు. కానీ దానికి చాలా ఓట్స్ లేవు దోస్తులు, అందుకే ఇదే సిరీస్ కంటిన్యూ చేద్దామని మేము ముందుకు వచ్చినాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లుడు పార్ట్ 29 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అత్తమ్మ, మనమైతే ఆకలి మీద ఉన్నామని గా అన్న అర్థం చేసుకొని, అదే వీళ్ళ ఆడపిల్లల మొగడు అని అర్థం చేసుకొని ఈ పానీపూరి బండి కాడికన్నా తీసుకొచ్చిండు. ఇక అలా అత్తొచ్చినాక ఎంతగానం గులుగుతుందో ఏమో, ముందే గులుగుల మాడది. ఎట్లత్తమ్మా? ఏమొద్దు పా, ఇంటికి పోయినాక ఇంత వండుకొని తిందాంపా. ఏమొద్దు. ఏం కాదులే వదినా, ఏమనుకున్నా సరే అవి మీ అన్న పైసలు ఆమె కావు. మీ అన్ననే, అదే మా ఆయన చేతిలో పెడితేనే వచ్చింది బట్టలకు ఆమె. అబ్బో, అమ్మయ్య జాగిరాలు అమ్మ జాగిర అనుకుంటుందా? అవ్వమ్మా, నువ్వేం బాధపడకు, తిను. ఆకలి మీద ఉన్నాం కాబట్టి తినాలి. అబ్బో, బయటకు వస్తే ఇంకా రెస్టారెంట్లలో పెద్ద పెద్ద హోటళ్ళల్లో తినిపిస్తారు బిర్యానీలు. ఈమెంది షాపింగ్కి తీసుకొచ్చి రూపాయి ఖర్చు పెడతలేదు. బరాబర్ తిందాంపా, ఎవరికైంది భయపడేది. అమ్మా, చెల్లె కవిత. అయ్యా. అన్న చెప్పన్నా. అదే పొద్దునొచ్చిర్రు కదరా, ఇంటికాడ ఎప్పుడు తినొచ్చిర్రో. తినురి తినురి, కట్లెటో పానీపూరి ఏదో ఒకటి తినురమ్మా. ఓ అక్క, ఇంక అక్క అవుతుందో చెల్లి అవుతుందో ఎంకాలున్నామే. తినురమ్మా, అందరు తినురి. ఏమో అయ్యా, ఇక నీకు చెల్లెనే అవుతుండొచ్చు, నీకన్నా చిన్నేజే కావచ్చు. కానీ మీ అత్త ఏమనుకుంటుంది అయ్యా, మేము ఇంతమంది తింటే ముందే పైసలు లేవు పైసలు లేవని బట్టల కాడ గట్ల ఇంకా ముందాడింది. ఇప్పటికి పానీపూరి పని కాడ పానీపూరి తింటే ఊకుంటుందా? అమ్మ, ఎవరు తినమా? ఇప్పటిదాకా ఏమంటుంది, ఇంటికానే తిని రావద్దా? ఇప్పుడు ఎట్లా ఆకలి అవుతుంది అని అంటుంది. చూసినవా అయ్యా, గట్నేనా మాట్లాడేది చుట్టాలతోని? ముందే కొత్త చుట్టాలమాయే. కొత్తలతో కూడా ఏమనుకుంటారో ఏం కథ, ఇంత కూడా ఆలోచన ఉండదా అయ్యా? చెప్పు మీ అత్తకు. ఆమెకు ఉండదమ్మా అట్లాంటివి. ఆమె ఏమనుకుంటావు, మామూలుది కాదు. ఒకరికి పెట్టొద్దు, ఒకరు తింటే అయిపోదు, కానీ ఒకరిది పెడితే బాగా బగ్గా తినొస్తుంది మీ అవ్వ. అట్లాంటివి ఇట్లా నెంబర్ వన్ ఉంటుంది, కానీ పెట్టే శాత కాదు. అటుగాక ఓ పైసలన్నీ ఆమె అనుకుంటున్నావు, మీ అల్లునివే. మీ అల్లుని పైసలు పెట్టినీకా మీరెందుకు, మీ అల్లుని పైసలు తిననిక మీరెందుకు భయపడతారు? దర్జాగా బాధగా తినాలి. తినిపోర్రి. ఆగు అమ్మ, నేను చెప్పలేదానే? నేను చెప్పిందే అన్న కూడా చెప్పిండు. నడువుర్రి తిందు పర్రి. పొద్దున ఎప్పుడో తినొచ్చినాం. వదినకు కళ్ళల్లో తిరుగుతుందంట, మళ్ళీ ఏమన్నా అయిందనుకో ఇక అన్న మనల్ని తిడతాడు. ఎందుకు తీసుకుపోయిర్రు, పానమే మంచిగా ఉండదు అని అంటాడు. నడువే పర్రి, నడు బిడ్డ. అమ్మ నడు, తిందుబా. తినురమ్మా, తినురి. బావా, వీళ్ళందరూ ఎటు పోయిర్రు? ఆగో లోపల అక్కడంగా పోయిర్రే, అటు సైడ్ కుర్చీల మీద కూర్చొని కట్లీస్ తింటుర్రు. ఓ అవునా, తినను తిననులే. మరి తినలే అంటవేంది, నువ్వు కూడా తినిపో. నువ్వు నేను ఒకటేసారి తిందాం బావా. అమ్మో, నాకొద్దు తల్లి. వీళ్ళందరికి ఇప్పించినాక నీకు కూడా ఇప్పించినా అని నానా బూతులు తీరుతుంది, నానా మాటలు ఎవరు పడాలి? ఈ నుంచి ఇంటికి పోయేదాకా కార్లా నా పక్కనే కూర్చుంటుంది. నేను పడలేని తల్లి, నేను వినలేని ఆ మాటలు వద్దు నాకు. ఇంటికి పోయినాక బుక్కడు బువ్వ అనేది తింటా నేను, నువ్వు తినిపో. ఏం కాదు, అవి మా అన్న పైసలే కదా బావా, ఎందుకట్లా భయపడుతున్నావు? బాగా తినాలి. నడువు తిందుపా. అవుగాని మీ అమ్మేదే. అమ్మో, ఆమె నిష్పెట్టి తిన్నా ప్రాబ్లం ఏమనకు. పో రమ్మని పో. అవును, అగో వస్తుంది కదా. దబా దబా ఈగ పడుకుంటూ వస్తుంది బావా. ఇక్కడ పానీపూర్లు కూడా అయిపోగల్లా, కట్లీస్ కూడా అయిపోగల్లా అని ఈగ పడుకుంటూ ఉరుకొస్తుంది చూడు. కింద పడవల్లవే తల్లి. అమ్మ, అమ్మయ్య, దమ్మ వచ్చి పాడైతుందమ్మా. లతమ్మా, ఏడంగొచ్చిరు బిడ్డ. నేను రోడ్డు దాడదామనే లోపే ఆ సిగ్నల్ పడి పాడైంది. ఇక ఆయన్నే అయినా ఎటు పోయిర్రు? పొయ్యిర్రా ఎవరింటికాళ్ళు? బస్ ఎక్కి పొయ్యిర్రా? అమ్మయ్య, పానం నిమ్మలం అయ్యింది. ఇక మన ముగ్గురమే ఉన్నాము, మరి ఏదో ఒకటి తిందాం. 10 రూపాయలు 10 రూపాయల గప్చుపులు తిందాం పర్రి. అమ్మా, లోపల ఉన్నదే, వాళ్ళు ఎటు పోలేదు. ఆగో కట్లెట్ తింటురంట అందరు కలిసి. నువ్వు కూడా తిందుపా, మనందరం కలిసి తిందాంపా. ఏంది, లోపలనే ఉన్నారు? సిగ్గు కదా వీటికి. మూసుకొని ఇంటికి పోయిన అన్నం వండుకొని తినకనంట. ఏందమ్మా రోడ్డు మీద ఐసే ఆటలు. ఈ అవ్వ, నాకు మామూలుగా కోపం వస్తలేదు. ఎటుగాక ఈ అత్త పెట్టేది ఉందని అన్ని నాతోనే పెట్టిస్తారు. మరి ఒక దగ్గర నేను పెడితే ఒక దగ్గర ఆమెనన్న పెట్టాలి కదా. పిల్లల తల్లి ఎప్పుడు పిల్లగానుల తల్లి మీదనే పడతాయి. అవ్వ కడుసుకిన వారయ్య.
ఎటుగాక పెత్తనం ఇచ్చిర్రని ఖర్చులంతా నా మీద పడిస్తే నేను ఎట్లా మొయ్యాలి? బాగున్నది కథ. అటుగాక 10 రూపాయలు అంత మందురు కాబట్టి 5 రూపాయల గప్చుపులు తిని మా పోతే అయిపోతుంది కదా. కట్లీస్ తింటున్నారు ఈడ పాడుగాను. అని అమ్మ ఊతగా మొత్తుకోకే, వాళ్ళకి వినిపిస్తుంది. వాళ్ళు లోపలంగానే కూర్చురు కుర్చీల మీద. ఏమైతుందే, కొత్త చుట్టాలకు గా మాత్రం పెట్టవా మొదలు మొదలు ఈ అవ్వ. ఉమ్, మీదొక సుతారం ఉంటది. ఏమన్నా కష్టమైన నోరు తెరవనియ్యరు. నోరు ముయ్యాలి ఎప్పుడు మీ ముందట. ఈ అవ్వ నోరు ముయ్యాలి, పర్సు తీయాలి, అంతే కదా మీ కథ. అరే ఊకోవే, వెనకాల మీ అల్లుడున్నాడు, ఊకో. ఉండని ఉంటే భయమా? నాకేమైనా కొత్త అల్లుడు ఆయన. నా ఇంట్లోనే ఉంటాడు కదా, ఎటైతే దూరం పోడు కదా. లత, నువ్వు మీ అమ్మ ఇద్దరు తింటుర్రీ. నడు నడు, వాళ్ళు తిన్నాక మనం ఎందుకు తినొద్దు? తిందాంపా, బరాబర్ తిందాంపా. ఆయనను కూడా రమ్మంటావా? ఏమొద్దుతి, ఇంటికాడ సలుబువ చానున్నది. పోయినాక తింటాడేమో తీయమ్మ. పప్పుచారు లొట్టెడు పెట్టి వచ్చినావు. ఎవరు తింటారమ్మా? ఏ నెత్తిన కొట్టుకోవాలి చెప్పు, అంత పప్పుచారు తింటాడేమో తీ. ఆయన ఇంటికాడనే మనం వీడ తిందాంపా బిడ్డ, ఆకలి అవుతుంది. అబ్బో, మనమే వీడ తినాలి ఉడుకుడుకు, ఆయననేమో సలిబువ్వ తింటాడా? బాగున్నది మరి. మరి మనం ఏమొద్దు బిడ్డ, మన ఇంటికాడ చాలా పువ్వు ఉన్నదా, సలి పువ్వు అవుతుంది. పోయినాక తిందామని అంటలేదు చూడు. అరే నడువు లతమ్మ, టైం అవుతుంది. ఏడు నిలబడతా అన్ని నిలబడతావు. చెప్పిన మాట ఒక్క పారి చెప్పి నేను నడు, లోపల నడు, తిందాపా. బావా నువ్వు కూడా నడు, లోపలికి నడు. తింటావా తినవా? ఏ అల్లుడు గీసొంటి తినడమ్మా, ఇంటికాడ బువ్వ అనేది తింటాడు ఊకో. ఆయన గీసొంటి అంటే పడే అన్నం తింటేనే గట్టిగా ఉంటారు మనుషులు. మొవ్వలకు గీసొంటివి ఏమో ఆసరు ఉంటాయమ్మా. అన్నం అయితే మంచిగా కడుపు నింతది. ఏమవుతుంది అయ్యా, ఇంటికి పోయినాక అన్నం తిందుతి. ఇవన్నీ దండుగా పానాలు మంచిగా ఉండయి, ఖరాబ్ అయితే ఊకనే. సరే సరే అత్తమ్మ, ఏం తినంతి, నడువురు మీరైతే నడువురు, తినిపోర్రి దబ్బున. అబ్బా, మా బావ అయితే మా అమ్మకు భయపడతాడా అర్థం కాదు. ఆ మీద కోపంగతో ఇట్లా మాట్లాడతాడా అర్థం కాదు. పాపం చీపు చూస్తుంది మా ఆయనను. ఇంకెన్ని రోజులు దేవుడా ఈ బాధ మాకు, ఈమె నుంచి తప్పు తట్టే లేదు. అబ్బా, మా అత్త అంటే మా అత్త. బా, అవార్డు ఇయ్యాలే పో. ఆమెదేమో కడుపు గాని ఇక మిగతా వాళ్ళదైతే కడుపు కాదు. పొద్దున్న నుంచి ఊర్ల నుంచి పట్నం దాకా కారు నడిపి నడిపి ఎంత యాష్టగా ఉన్నానో అలసిపోయినా. మరి రాయ్యా, నువ్వు కారు నడిపినవు, ఆకలి కొనున్నవో ఏమో పాపము. పొద్దుగల ఎప్పుడేవో గితత తిన్నవు అని అంటలేదు చూడు, ఆమె నోటి పాపాన పోతలేదు చూడు. ఈ అవ్వ ఎంతకున్న దండగా ఎన్నటికి మారది, ఇక వేస్ట్. నీ అవ్వ, నేను రావద్దు రావద్దు అనుకున్నా కానీ ఇసొంటి సాధనలు చేస్తుందని ముందే ఎరక నాకు. కానీ ఏం చేస్తాం, రాక తప్పలేదు. నా పిల్ల మూకుంటుంది, రా బావా ఊకో బావా అని, అది ఈజీ చేస్తుంది. ఇక అయిపోయి కరిగిపోతా నేను. పోని పోని, ఇక నేను పోతే ఇట్లా బిల్లు అంతా నా పాన మీద వేస్తే నేనేడ కడతా. కట్టుకొని ఏమన్నా తినని ఏమన్నా కట్టుకొని తెలివాలి. ఆయన ఆమె పైసలు అపాటు కొడుకు పైసలే కదా, విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఎన్నెన్ని దుబ్బుతుందో ఏం కథనో. ఇప్పుడు మా బొమ్మడిది గాడు అడిగితే నేను ఏం చెప్పాలో ఏం కథనో. ఆగో, ఎవర్రా ఫోన్ చేసేది? హలో, ఆ మేడం చెప్పండి చెప్పండి. ఆ నేనే మేడం. ఆ ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అదే, ఆ ఓకే చేసిరా లేదా అని కన్ఫర్మేషన్ కోసం చూద్దామంటే ఇక మెసేజ్ రోజు వస్తలేదు మేడం. ఇప్పుడే సెండ్ చేసిరా. నేను బయటకు వచ్చిన మేడం, సిటీలో ఉన్నా, అందుకే చూసుకోలేకపోయినా. ఓకే మేడం, నెక్స్ట్ మంత్ 10 తారీఖు నుంచా? కొంచెం ఒక 5 రోజులు లేట్ అయ్యి వస్తాం మేడం. అప్పటి వరకు మా బొమ్మడిది పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోతుంది. సారీ మేడం, ఏమనుకోకండి. 15 తారీఖు వరకు నేను డ్యూటీ ఎక్కుతా మేడం. ఆ, ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. అమ్మయ్యా, మొన్న నుంచి ఎదురు చూస్తున్నా. వీళ్ళు కొంచెము అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి చూస్తట్టురు, వీళ్ళ దగ్గర రావచ్చు అనుకున్నా. ఈ కంపెనీ నుంచే ఫోన్ చేసిర్రు. ఇంకేంది, సక్సెస్ అయ్యింది. ఎవ్వరికి చెప్పొద్దు, మా లతకు తప్ప. ఇక పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయినాక మా జంపు కావాలి, అప్పుడు ఆట ఏందో కానీ పెడతా. ఈ అవ్వ మెల్లమెల్ల ఒక కార్ దింపుతా. మంచిగా ఇల్లు కట్టుకొని ప్రతి పండుగకు మంచిగా జోరుదారుగా చేసి స్టేటస్లో పెడతాడు. మా అత్త చూసి కుళ్ళుకోవాలి, ఆమెను విలువనే విలువ ఏ పండుగ కూడా. ఈ అవ్వ ఇదేంది, నా ఇంట్లో కానీ బయటికి వెళ్ళగానే నా అల్లునికి జాబ్ వచ్చిందని అట్లా మురుస్తుందా, బాధపడుతుందా చూస్తా. పోయి పార్కింగ్లకించి కార్ అన్న తీసుకొచ్చి బయట పెడతా. ఇంటికి తీసుకొస్తా, వాళ్ళు అప్పటి వరకు తినేసి కార్ ఎక్కుతారు. ఇక మా ఇంటికాడ తీసుకుపోయి దించుతా, ఇంతసేపు పండుకుంటా. అమ్మయ్య, ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు తెలుస్తుందో అనుకున్నా, ఈ రోజే తెలియాలనా. మా బొమ్మడిది పెళ్లి బట్టలకు వస్తే ఏదో ఒక గుడ్ న్యూస్ తెలిసింది. అబ్బబ్బా సూపర్ రా బొమ్మడిది, ఎన్నడో ఒక రోజు నీకు దావత్ ఇస్తారా. ఓ అమ్మ, గప్చూపులు ఆ కట్లీసు అన్ని కమ్మగున్నాయి. ఎన్ని దినాలు అవుతుంది పట్నంలోకి పానీపూరి తినక. అమ్మో కమ్మనే చేసిండ్రు ముసలోడు. అదేంది, అల్లుడు ఎటు పోతుండు, కారు ఇట్లా తీసుకొస్తాను పోతుండా ఏంది? ఓ అమ్మో,
ఆ గప్చూపుల బిల్లు నేనే కట్టాల్సి వస్తుందని మా పోతున్నట్టు జరుండు నేను కట్టలేదు ఈయన పానం మీదనే పెట్టాలి ఎట్లా చేయాలి ఇప్పుడు ఓ అయ్యా అల్లుడు ఆ అత్తమ్మ ఏమైంది? ఆగో ఇంతసేపు ఏమో ముఖం మార్చుకున్నట్టున్నాడు ఇప్పుడు ఏమైందిరో ముడుచుకుంటా నవ్వుకుంటా అగో ముఖం అంతా నిగనిగలాడుతుంది కలకలలాడుతుంది ఏమైందో మరి ఏదో సంతోషం మాట ఎవరో చెప్పినట్టుర్రు లేదా ఇటు నుంచి అయినా పుణ్యానికి పైసలు వస్తున్నాయా ఇట్లా నవ్వుతున్నాడు ఏందత్తమ్మా పిలిచినవు? ఏం లేదయ్యా ఇగో ఇంటికి పోయి ఇక సలుబు ఏం తింటావు సలికూడ ఏం తింటావు నడుగు తినిపో అమ్మో గప్ చూపులు ఎంత కమ్మ చేసిండా ముసలోడు కట్లీసు కూడా కమ్మ ఉన్నది ఏదో ఒకటి తినిపో నాయన అందరు తింటుర్రు అందట్లా నువ్వు ఇగో నేను తిన్న దబా దబా కమ్మ ఉంది అని దబ్బున తిన్నా అది కాలుతుందా అని ఉప్పు ఉప్పు అని ఊదుకుంటా అన్నీ కూర్చుర్రు ఇక నాకు ఉడుకు తినడు అలవాటే నాయన అందుకే తినేసి వచ్చినపో నువ్వు కూడా తినిపో పాపం కారు అంత దూరంకి ఇంత దూరం నడిపించినావు నాయన ఎంత బాధ ఉండొచ్చు నీకు యావ నడుములని గుంజుటు ఉండొచ్చు ఆకలి అయితే ఉండొచ్చు పో తినిపో అదేంది ఈ ఏడ వాన పడుతుందిరో ఇప్పటిదిప్పుడే కథ అంతా రివర్స్ అయ్యింది. లేకపోతే ఏమన్నా హా, ఏముండద్ది ఇక పాపం ఇక అనిపించినట్టుంది అందరు తినేమో అల్లుడు తినకపోయాని పోయి తినని వస్తా. పో నాయన తినరా పో మా అయ్య ఆకలితోని ఎంత అవుతుండో పాపం పో నాయన తినిపో ఇగో నేను ఈడనే ఉంటా ఈడదాకా రర్రి ఆ సరే అత్తమ్మా. అమ్మయ్య ఎడ్డిగాడు మా అల్లుడు ఏది చెప్తాది నమ్ముతూనే ఉంటాడు ఏది చెప్తాది వింటూనే ఉంటాడు మరి మా అత్తమ్మ ఇంతసేపు వద్దన్నది ఇప్పుడు తినిపో అంటుంది ఏదో టెస్ట్ ఉండొచ్చు లేకుంటే బిల్లు మొత్తం నా మీద పడిస్తే దానికి ఇంత ఆలోచన లేకుండా వచ్చినా ఇంకా చదువుకుండా అంటే సాకలిళ్ళల్లా తెలివి తప్పినోడు పెద్ద అవ్వ నాకున్న తెలివిలా ఎంత ఆగాది పోరగాంది ఎక్కడికి ఏం తెచ్చి కడతాడో చుట్టాల ముందు ఇజ్జత్ పోయేటట్టున్నదని సచ్చేటట్టు కడతాడు కట్టని గట్ల అయితే నేను పైస విలువ ఏందో తెలుస్తుంది అవ్వ డ్యూటీ చేయడు పాడు చేయడు ఎటు నుంచి వస్తాయి మరి పైసలు ఈయన ముఖానికి సచ్చేదాకా డ్యూటీ రాదు ఆయన డ్యూటీ చేయడు వీడికేం జంపు కావాలి అవతలంగా నిలబడతా రోడ్ దాటి ఆ కార్ పార్కింగ్ చేసేదాకా పోతా ఇక మల్లుడు కారు తీసుకొస్తానికి వస్తే మా ఎక్కి ఊసుటన్లా అయ్యే పోతుంది అమ్మయ్య ఎలా పైసలు బాగానే మిరిగినట్టు ఇంతో అంత పక్కకు దిగాలి మా ఊనికి తెలియకుండా ఇక దేనికో దానికి ఖర్చు పెట్టుకోవాలి పెండిలా అమ్మయ్య మంచిగానే దొరికింది గిట్నే ఇక రేపు ఒక షాపింగ్ ఎల్లుండి ఒక షాపింగ్ అనుకుంటా తిరిగి తిరిగి పైసలు బాగానే తీయాలి పక్కకు ఓయమ్మో ఊరు బస్సులు పట్టణాలకు గిట్ల వస్తున్నాయి అగో మా ఊరు పక్కన ఊరే మరి కారు డీజిల్ తప్పును మంచిగా ఆధార్ కార్డులే ఉండే అందరికి ఇక మళ్ళీ ఇంటికన్నా ఇచ్చిపెట్టి ఆధార్ కార్డులు పట్టుకొని వస్తే మా ఉద్యమం అయ్యో దేవుడా నాది ఒక పై కదా ఈ సంగతి ఎవర్రా ఫోన్ చేసేది అమ్మో మా చిన్నోడు ఎన్ని మాటలు చేస్తాడో ఇక అత్తగారిని పెళ్ళాన్ని ఇక షాపింగ్ తీసుకొచ్చినని ఏం చేస్తుడు ఏం కథ అని ఇక నాకు ఊక చేసుకొని అరుచుకుంటుండు అవ్వ హలో చెప్పరా ఏడున్నారమ్మా తింటామంటారు కదా తిన్నరా లేదా అని? తిన్నాం రాళ్ళు ఇంకా తింటుర్రు ఇక నేను ఇట్లా బయటకు వచ్చిన పక్కన పెట్టేట్టుంటది చూసిపోదామని మళ్ళీ ఆడికే పోతాను తినేదాకా కట్లీసు కాలుతుందని మెల్లగా తింటుందిరా నీ పెండ్లము ఇక అందరు మెల్లమెల్లనే తింటుర్రు అని దబ్బా దబ్బా తినేసి మా వచ్చిన ఇక్కడ పట్టణం చూస్తున్నా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి మన ఊరి దిక్కొచ్చే బస్సులు కూడా ఇక్కడ వస్తున్నాయి కదరా ముందుగా చెప్పవా నువ్వు వస్తాయమ్మా ఎందుకే వస్తే ఏమైతుంది ఇప్పుడు? అయ్యో ఏమైతుందంటే వేంద్రా పైసలు తప్పుంది కదా డీజిల్కు అందులో డీజిల్ 2000 డీజిల్ పోపిస్తుంది మరి 2000 తప్పుతుంది కదా మంచిగా ఆధార్ కార్డులే ఉండే మాకు చెల్లెకు నాకు మంచి గుత్త పుణ్యానికి వచ్చి షాపింగ్ చేసుకొని పోతే 2000 అన్న మిగులుతుండే కదరా నాకు నీ అవ్వ సామాన్లు ఎట్లా పట్టుకొస్తావే అదో ఇదో తెచ్చేది ఉంటది వస్తొస్తా కూరగాయలు పట్టుకొని రా అట్లనే. అవ్వ ఏమనుకుంటున్నావు నువ్వు? అవ్వ 2000 కాడగట్ల లత్కొరు పని చేస్తావానే? లత్కొర మొక్కన చెప్పు నేను అలా లత్కొర పనులు చేస్తున్నా ఏం మాట్లాడతావురా నువ్వు ఆవు మరి నేను పంపించిన కదా నా పైసా నా లెక్క నీకు ఎందుకే భయపడుతున్నావు? ఆవు గాని బావ కూడా తినడానే? తింటురురా అందరు తిండి వస్తారేమో మరి పైసలు ఇచ్చొచ్చినవానే బావకు? ఇచ్చిన తీ ఊకో ఆగో ఊకో అంటున్నావు ఇయ్యనట్టే కొడుతుంది. నువ్వు ఇయ్యకుండొచ్చు తల్లి బావ దగ్గర రూపాయి ఉండయే. ఓ ఇచ్చిరాపో. ఓ 200 అయితే 300 అయితే ఒక 500 అయితే చేతిలో పెట్టిరాపో ఆయన చేతిలో ఖర్చులకు ఉంటాయి. అబ్బో బాగా చెప్తున్నావు ఇచ్చిన తీరా ఊకే నా పానం తినకు ఊకో అన్న కదా సరే సరే జరండు నేను బావకు ఫోన్ చేసి కనుక్కుంటా. ఈ యాభై ఇచ్చినవో లేదో నీ మాట నమ్మసక్యంగానే ఉండదు. అబ్బా ఈ గప్ చూపులైతే మస్తు కమ్మగా ఉన్నాయ్యా నిజంగా పట్నంలా టేస్టే అలాగుంటది ముసలాయన బాగా చేసిండు కదా లతమ్మ అవునత్తమ్మ మేము ఎప్పుడు సిటీ వచ్చినా ఈయన దగ్గరనే తింటాం బాగా చేస్తాడు ఈ అంకుల్ టేస్ట్ బాగున్నాయి కదా వదిలే నీకు నచ్చినాయా నచ్చినాయిరా చాలా బాగున్నాయి అమ్మా మేడం గప్చూపు కట్లీస్ అన్ని తిన్నారు.
ఏవి పైసలు ఇయ్యరా అమ్మా? అయ్యో అదేంటన్నా, ఇందాక మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ కట్టలే బిల్లు? కట్టలేదా అన్న? కట్టలేదమ్మా. కడితే నేనెందుకు అడుగుతా మిమ్మల్ని? ఓసిని చిత్రం పాడుగాను. పైసలు మొత్తం మా అమ్మ దగ్గరనే ఉన్నాయి. మా అన్న మొత్తం కట్టకి ఆ చేతిలోనే పెట్టిండు. ఇక పానీపూరి కాడ మరి పైసలు ఎవరు కడతారనుకుందో. తిన్నది మా అవతల గడ్డెక్కింది. ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఇప్పుడు? బావా, నీ దగ్గర ఉన్నాయే కొన్ని అన్న? నా దగ్గర ఎక్కడవే? నా దగ్గర 1000 2000 పెట్టమన్నా మీ అమ్మ ఇస్తలేదు, ఆమెకు ధరిస్తలేదు. నా దగ్గర ఎక్కడవే? లేవు లేవు. ఫోన్ చేయి, మీ అమ్మకు వచ్చి కడతదేమో. ఏం చేయాలి మా అమ్మతోని, ఎట్లా చేయాలి? ఇజ్జత్ ఇప్పుడు నలుగుట్లా. ఆగు, ఫోన్ లేవడతలేదు. మరి ఎటు పోయింది, ఎక్కడ పోయింది పట్టంలా? ఆగు, రింగ్ అవుతుంది, లేవడతలేదు. ఎత్తినట్టుంది. హలో అమ్మా. ఏందిరా, అయిపోయిందా? నడుగురి, కారు ఎక్కుదురారి. కారు కానే నిలబడ్డా. అదేంటమ్మా, ఈడ గప్చుపులు తిన్నాము, ఇవన్నీ తిన్నాము, బిల్లు ఎవరు కడతారు అనుకుంటున్నావే? తిన్నావు మా అవతల గడ్డెక్కి నువ్వు కారు కాడిపోయినావు అప్పుడే. ఏం మనిషివే నువ్వు? దా బిల్లు కడదాము, పైసలు ఇద్దరా. అయ్యో, ఎంత అయింది బిల్లు? 100 150 రూపాయలు మీ దగ్గర ఉండేయా? కట్టుర్రి కట్టుర్రి. నేనే ఉన్నానా? గంతమంది తిన్నది నేను ఎట్లా కడతా? కట్టరాదమ్మా. అరే అమ్మా, నా దగ్గర పైసలు లేవని కేరకనే కదనే. మీ అల్లుని దగ్గర గిట్లా సిల్లి గవ్వలేదు. అన్న అల్లుని చేతిలో పెడతా అంటే నువ్వేమంటివి? వద్దంటే వద్దు, నాకు ఈరా నేనే చూసుకుంటా అని నేను అన్నావు. మరి ఇప్పుడైనా గిట్లా మాట్లాడుతున్నావు? దా, మా దగ్గర పైసలు లేవు, ఇజ్జత్ తీసుకునే శాతం చేయకు. ఇంతమంది తిన్నాము, ఇప్పుడు 180 రూపాయలు అయినాయి. నడువే, ఇజ్జత్ పోయేటట్టు వేయకు. అబ్బో, మీకున్న ఇజ్జతు. పైసలు లేకున్నా సరే ఇజ్జత్ అయితే కాపాడుకోవాలి. ఉన్నది. ఆగో, పిల్ల తల్లి ఖాళీగానే ఉన్నది కదా, ఆ పిల్లల తల్లిని గట్టమను. అమ్మా, మనం బట్టలు తీసుకొచ్చి ఆమెతో ఎట్లా ఖర్చు పెట్టిస్తామే? అటుగాక ఏ ఖర్చు అయినా మనమే పెట్టుకోలే. నడు నడు. పిల్లగానులకు పిల్లలకు తేడా ఉండదా అని. నడువే, దబ్బున ఇజ్జత్ పోతుంది. అయ్యో జరుండు. అయినా నేను ఇంత దూరం వచ్చిన రోడ్డు దాటి ఇంత దూరం నుంచి మళ్ళా ఉల్టా నడిచి రావాలంటే తక్కుందా అమ్మ దూరము? కాలు నొప్పులున్నాయి నాకు ముందే, ఎరకనే కదా బుజ్జి. రారా అంటే చిటుక్కుని వస్తా అనుకుంటున్నావా? బస్ స్టాండ్లు ఉన్నా. ఎటునట్లా కట్టిరర్రి, ఏం చేస్తాం? నేను కావాల్సుకొని అయితే రాలేదు కదమ్మా. మీ దగ్గర ఉంటే ఏమో మీరు కడతారేమో, లేకుంటే కట్టిర్రు ఏమో, ముందుగా తల్లుడు కట్టొచ్చు అని అనుకున్నా. నాకేమెరక. ఎటునట్లా కట్టుర్రు, ఇక ఏం చేస్తాం? సరే సరే అమ్మా, ఇక రానంటావా నువ్వు? సరే మంచిది, పెట్టే ఇక ఫోను. మేమేం రాము. కారు నడిపించుకుంటా పోతావో, ఎవరైనా డ్రైవర్ మాట్లాడుకుని ఆ తాళం తీసుకొని పోతావో, ఎట్లనన్నా పో ఇంటికి. మేము ఈడనే ఉంటాం. బిల్లు కట్టకుంటాడు పంపించడు. ఓ అమ్మో, బాలున్నది. అన్నకు ఫోన్ చేయి, ఫోన్ పే చేస్తాడేమో. ఈ అవ్వ పోరలకిన వారయ్యా. 10 రూపాయల కానించి అమ్మకేసేది తప్పరు, ఇంతనన్నా ఉండాలి మనుషులకు. ఏయ్, ఫోన్ పెట్టేయి, పెట్టేయి. నేను కడతది నీ అవ్వ. లేకపోతే నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. ఇంక 80 రూపాయలు మీ అన్నకు ఫోన్ చేసి ఫోన్ పే చేయమని. ఏంది ఆమెను బతలాడేది? ఓయ్యా, ఎందుకు తీయ్యా? నీ దగ్గర లేని నువ్వెట్లా కడతావు? నా దగ్గర ఉన్నాయిలే, నేను కడతలే అయ్యా. ఏమొద్దమ్మా, ఏమొద్దు. మేము పిల్లగానుళ్ళము, ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ తిండి గిట్లా పెట్టకుంటే ఎట్లుంటది చెప్పు? ఏమొద్దు, మేమే కట్టుకుంటాం లే అమ్మా, నీకెందుకు ఆ ఇబ్బంది? సరే అమ్మా, మా బాధ ఏందో మేము పడతాం తీ. నువ్వైతే నిమ్మలంగా తినిపోయినావు కదా కడుపు నిండా. నా కడుపు చల్లగుండా కడుపు నిండా తిన్నాను. ఏదో 2 3 లొటా తిన్నా, మా యువతల పడ్డా. కడుపు నిండా తిన్నావు, కడుపు బల్లగా తిన్నావు అన్నట్టు మాట్లాడుతున్నావు. అబ్బో, మీరు తిన్నారు ఇంతసేపు పురుసత్తుగా కూర్చొని. నా తిండి మీద పడి ఏడుస్తారేమమ్మా మీరంతా. అరే పెట్టేలత, నీకు చెప్తుంటే అర్థమైతే లేదా? నీకు గంటల కొద్దీ మాట్లాడితే వీడు టైం లేదంటే పెట్టేయి. నీ అవ్వ పాస్మల మనుషులు, పాస్మల మాటలు పెట్టేయి. సరే సరే అమ్మా, మంచిది. ఉందా అని వస్తున్నాం గాని. చూసినావా బావా, ఎంత తెలివి కలదో మా అమ్మ. నీ అందుకే ఇప్పుడు జాగ్రత్త మీద ఒక 1000 2000 దగ్గర పెట్టుకో అంటే నువ్వు విన్నవా? ఇస్తలేదు అంటివి. నీ అవ్వ ఆ మాటలనే ఉంది, నువ్వు చేసేది ఇట్లనే ఉన్నాయి. ఆగు, మీ అన్ననే ఉన్నట్టుండు ఫోన్లా. హలో, చెప్పురా. బావా, నీ ఫోన్లా 2500 కొట్టిన చూడు, ఫోన్ పే చేసిన ఇప్పుడే. ఇక పానీపూరి ఏమో తింటురంట కదా. ఇక ఆడ ఒట్టు, ఇక మిగతా పైసలు డీజిల్ పోసుకో, ఇక మిగతా ఖర్చులకు ఉంచుకో, సరేనా మరి? మంచిది మంచిదిరా. మీ అవ్వ మీ అమ్మని నమ్ముకుంటే అమ్ముకున్నట్టేరా నాయన. అగో, నడి రోడ్ మీద ఆగం చేసిపోయింది. ఏం మనిషిరా, ఇంత దమాకున్నదా లేదా? మరి చెప్పనని చెప్పాలి. అల్లుడు కట్టుకో అంటే నేను ఎవరికన్నా ఫోన్ చేసి నా తిప్పలు నేను పడుతుంటే కదరా. తిన్నది తినిపో అయ్యా అల్లుడు అని మంచిగా చెప్పుకుంటా మాపోయింది. మంచినారా? మీ అవ్వ ఇట్లా చేస్తే నాకు ఏం కోపం వస్తుంది అట్లా వస్తుంది, కానీ ఓపిక పడుతున్నా నీ పెళ్ళి ఎక్కడిదక్కడ అయిపోయేదాకా నేరా ఓపిక పట్టుడు. సరే మంచిది. పోని బావా, అట్లా ఫీల్ కాకు. నాకు తెలుసు కదా మా అమ్మ గురించి. నేను మొదలే నీకు ఇస్తా అంటే వద్దు వద్దు అంటే ఇక ఫీల్ అవుతుంది అనేసి ఆమె చేతిలో పెట్టిన. ఇట్లా చేస్తుందని నాకు ఎరకనే, అందుకే టైంకి ఫోన్ చేసిన. ఇచ్చిన పైసలు ఇచ్చొచ్చిన 200 అని చెప్తుంది. ఇవ్వకుండొచ్చు, ఆమె వాలకం చూస్తే నాకు అర్థమవుతుంది, ఆమె మాట్లాడే మాటలు చూస్తుంటే. అందుకే ఇచ్చిన. నువ్వు బాధపడకు బావా, కట్టు కట్టు. సరే మరి, డబ్బులు రర్రి. మంచిది మంచిది. భయ్యా, స్కానర్ తీసుకొని రాపో, కొడతా, ఫోన్ పే చేస్తా పో.
ఓకే భయ్యా, లేకుంటే ఫ్రీగా ఇచ్చి పెడదాం అనుకున్నా. కొడతా అంటారు కదా, కొట్టు కొట్టు. అబ్బా, ముక్కు ముఖం తెలివనోనివి నువ్వన్న ఆదుకుంటట్టు మాట్లాడుతున్నావు కానీ మత్తున్నది శంకిని ముఖంది. ఈ అవ్వ పొద్దున్న లేచిన సంధి ఆమె ముఖం చూస్తే నరకమే. ఈ అవ్వ శాపనార్థాలే ఉంటాయి దాని ముఖం చూస్తే. పాపం పెళ్ళం మొగడు కింద మీద అయితే ఉండొచ్చు పైసలు కడతందుకు. బాగైంది బాగైంది. ఎప్పుడు నేనే పైసలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళకు గావరం ఎక్కువ అవుతుంది. తెలివని వాళ్ళకి పైస విలువేందో గప్పుడైనా సిగ్గొస్తుంది. ఇగో ఎట్టుందిలే అయితే మన వీడియో మనల్ని నచ్చింది అనుకున్నాం. నచ్చితే ఖచ్చితంగా మాకు కొంచెం చిన్న లైక్ చేయండి దోస్తులు. చాలా మంది వీడియోని స్కిప్ చేయకుండా చూడరు దోస్తులు. వ్యూ డ్యూరేషన్ అంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతసేపు చూస్తున్నారు చాలా మంది వరకు అనేసి యావరేజ్ గా ఇస్తారు దోస్తులు. అది ఈ మధ్య చాలా ఎక్కువ పెరుగుతుంది. థ్యాంక్స్ దోస్తులు, చాలా మంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నారు కాబట్టి ఇలా వస్తుంది. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మధ్య ప్రతి వీడియో కూడా బాగా లైకులు వస్తున్నాయి, మంచి మంచి కామెంట్లు, అట్లే హై పాయింట్స్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఇస్తారు దోస్తులు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే సపోర్ట్ చేయరు దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీకోసం కష్టపడి ఇష్టమైన కంటెంట్ తీసుకొస్తాం కాబట్టి ఇలాగే సపోర్ట్ చేయరులా ఉంటాం దోస్తులు. మరొక మంచి కంటెంట్ వీడియోతో మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.